ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను. ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్ని కావు, అందరికి కావు. ఇవాళ రైతులు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు. అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట. ఇప్పుడు నాకు పట్టుందా? అది ఎన్ని మాటలు ఇస్తారట? చెప్పండి. నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవానో నాకే తెలియదు. మొట్టమొదల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకుని పూరాన్ని పెట్టుకొని విని పట్టుకొని తిప్పలు పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట? యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట? ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి? ఇంతకన్నా జోక్ ఉంటుందా? రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళకి తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. అక్కడ సాగుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు. అక్కడ గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దినం ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం. తెలంగాణ కోసం భయపడం, యాందాకైనా పోతాం. ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం.